మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎవరైనా కూడా ఇంటి నుంచే ఒక కొత్తగా ఒక ఫుడ్ రిలేటెడ్గా ఒక బిజినెస్ని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు అంటే ఏ బిజినెస్ బాగుంటుందంటారు? ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్కి ఎలా చేస్తే అందులో మనం సక్సెస్ చూడొచ్చు అంటారు మ్యామ్? ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో చూస్తే మనం ఆర్గానిక్ ఫుడ్ విషయానికి వస్తే ఆర్గానిక్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు సిరి గారు. సో మరి ఆర్గానిక్ ఫుడ్ అందరికీ సాధ్యమా అంటే కొనుగోలు చేసుకోవడం అందరికీ సాధ్యమా అంటే ఎస్. ఇప్పుడు మీరు ఏదైతే ఇష్టపడతారో దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆ ఫుడ్స్ మీరు తీసుకొని సో యూజ్ చేస్తే హెల్త్ పరంగా అండ్ తర్వాత మనకు అంటే ఫ్యూచర్లో కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆల్ ఆర్ షిఫ్టింగ్ టు ద ఆర్గానిక్ ఫుడ్స్ కాబట్టి ఇదొకటి. ఇందులో ఎస్పెషలీ జాగ్రీ సిరి గారు. జాగ్రీ ఏంటంటే మనం చూస్తూ ఉంటాము, జాగ్రీ ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ కెమికల్ మిక్స్డ్ జాగ్రీ ఉంటుంది. సో రీఫైండ్ అవి ఒక ఆర్గానిక్ పద్ధతిలో పండించడం, తర్వాత వచ్చేసి అదే సేల్ చేయడం ఇంకొక పద్ధతి ఉంటుంది అనమాట. షుగర్ క్యాన్ పంట. సో షుగర్ క్యాన్ పంట ఎక్కడైతే పండుతుందో అక్కడే ఫ్యాక్టరీస్ అనేది ఏర్పాటు చేసి అక్కడే జాగ్రీ తయారు చేయడం అంటే బెల్లం తయారు చేయడం అవన్నీ చూస్తూ ఉంటాం భట్టీలతో. సో వాళ్ళు ఏం చేస్తారంటే కెమికల్స్ కలిపేస్తారు చాలా వరకు. ఇక్కడ ట్రిక్ ఏంటంటే నేను చెప్పబోయే బిజినెస్ ఐడియాలో చాలా వరకు అంటే చెరుకు పంట నుంచే ఆర్గానిక్ పద్ధతిలో పండించడం ఒక ఎత్తు అయితే సో అలా కుదరదు. అట్లీస్ట్ మనం తయారు చేసే జాగ్రీలో కూడా కెమికల్స్ యాడ్ ఆన్ చెయ్యకుండా సపరేట్గా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాము అన్నది ఇంకొకటి అనమాట. సో అది సాధ్యమేనా అంటే ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి. సో చెరుకు రసం ఎక్కడైతే తయారవుతుందో అక్కడ చేసే మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో చెయ్యరు, కెమికల్తో కూడినవే చేసేస్తారు. అక్కడి నుంచి అయినా మీరు ఫస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ చెయ్యాలి, నాకు ఆర్గానిక్ విధంలోనే కావాలి బెల్లం అని చెప్పి. అక్కడ అందిస్తే ఓకే ఫైన్. అదర్వైజ్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో తయారీ అదే సేమ్ కెమికల్తో కూడిన బెల్లం తీసుకొని మీరు మీ ఫ్యాక్టరీలో తర్వాత మళ్ళీ దాన్ని ఉడికించి సో రీఫైండ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి దాన్ని మరీ కడాయిలో వేసి ఉడికించినప్పుడు ఆ బెల్లం పైన కెమికల్స్ ఏదైతే పోసారో అదంతా మళ్ళీ పాకంలో పైకి వచ్చేస్తుంది. సో అది పక్కన పెట్టేయచ్చు. సో అది మిగిలిన బెల్లంతో మీరు ఆర్గానిక్గా తయారు చేసి మీ బ్రాండ్ చేసుకొని చాలా వరకు అమ్ముకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా లాభం మీరు 50, 60 రూపీస్, 70 రూపీ మీకు పడితే 200 నుంచి 450, 500 కిలో వరకు కూడా అమ్ముతున్నారు మార్కెట్లో. అలా చాలా చాలా ఉన్నాయన్నమాట బ్రాండ్స్. సో చాలా బ్రాండింగ్ ఎస్పెషలీ ఫర్ ద జాగ్రీ బ్రాండ్కే కంపెనీస్ 2-3 కంపెనీస్ ఉన్నాయి. సో ఇలా మీరు కూడా ఈ పద్ధతి కూడా ఫాలో చేసి ఆర్గానిక్ పరంగా మీరు బెల్లం అందిస్తున్నారు అంటే మార్కెట్లో ఒక మంచి ప్రాఫిట్ అనేది చూడొచ్చు ఆ బిజినెస్లో. అండ్ తర్వాత మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మార్కెటింగ్ విషయానికి వస్తే సో మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి అంటే మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేసుకునే సత్తా జాగ్రీకి ఉంటుందన్నమాట. ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ 200 to 300 ఇయర్స్ క్రితం నుంచి కూడా జాగ్రీ ఉంది. సో బెల్లం అనేది అప్పటి నుంచి వాడకం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా కంపేర్ టు షుగర్ అంటే చక్కెర కన్నా కూడా బెల్లానికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. అండ్ టేస్ట్ కూడా సో మీరు తిని ఉంటారు, బెల్లంతో చేసిన ఏ స్వీట్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా బాగుంటుంది సిరిగారు కంపేర్ టు షుగర్. సో అందుకే ఇప్పటి వరకు కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే షుగర్ ఎక్కువ కెమికల్స్ అండ్ జాగ్రీ బెటర్ దాన్ దిస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ త్రూనే వెళ్తున్నారు. కానీ జాగ్రీలో కూడా కెమికల్స్ కలుపుతున్న విధానాన్ని మనం ఇక్కడ కట్టడి చేస్తున్నాం. సో అలా ఆ పద్ధతిలో మీరు ఆర్గానిక్ వేలో ప్రోత్సహిస్తూ ఆర్గానిక్ వేలో ఒక బిజినెస్ని రూపుదిద్దుతున్నారు అంటే అక్కడి నుంచి ప్రాఫిట్ గెయిన్ అనేది డబుల్ ట్రిపుల్ రేట్లో కూడా చూడొచ్చు అనమాట. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఈజీ అండ్ తర్వాత వచ్చేసి కాన్సెప్ట్ కాకపోయినా కూడా మనకు అంటే మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆర్గానిక్ అమ్మాలనుకుంటున్నాను, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. సో మార్కెట్లో ఆర్గానిక్ పద్ధతిలోనే చాలా వరకు ప్రాఫిట్ గెయిన్ చూడాలనుకుంటున్న వాళ్ళకందరికీ ఈ పద్ధతి అంటే మీరు ఆర్గానిక్ లేకపోయినా బెల్లం మీ ఫ్యాక్టరీలో తెచ్చి మళ్ళీ రీఫైండ్ చేసుకునే పద్ధతిలో మీరు ఫాలో అవుతున్నారు అంటే అక్కడ ప్రాఫిట్ రేషియో అనేది
ఆర్గానిక్కి ఎంత అమ్ముతున్నారో అక్కడ ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో చాలా వరకు IFCC సర్టిఫికేట్ కోసం తర్వాత వచ్చే ఒక ట్రేడ్ లైసెన్స్ ఉంటే చాలన్నమాట. సో ఇది కూడా జస్ట్ విత్ ఇన్ IFCC ఒక 2000లో వచ్చేస్తుంది. అండ్ తర్వాత మీకు ట్రేడ్ లైసెన్స్ కూడా చాలా తక్కువ ధరకే వస్తుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద రాకెట్ సైన్స్. సో బెల్లం బిజినెస్ అనేది తరతరాలుగా వస్తుంది. సో ఇంకా మంచిగా స్వీట్స్ కానివ్వండి, ఇంకా ఇతర సో ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్న స్వీట్స్ అన్నిటికీ ఈ రా మెటీరియల్ అయితే బెల్లం అయితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి చాలా డిమాండెడ్గా మారుతున్న బెల్లానికి మీరు ఈ రూపం తీసుకొస్తే, అంటే ఆర్గానిక్ లేకపోయినా మీరు తయారు చేసి మీ బ్రాండ్ పెట్టి అక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ రేషియోతో పాటు చాలా చాలా రిటర్న్స్ అనేది, బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది చూడొచ్చు. అండ్ ఎస్పెషలీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో సిరి గారు ఎవరైతే మన వాళ్ళు స్థిరపడ్డారో బయట దేశంలో, అండ్ జాగ్రీ ఈజ్ వెరీ వెరీ టేస్టీ కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కూడా ఇష్టపడతారు ఈ స్వీట్ని. కాబట్టి సో మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ త్రూ కూడా చాలా వరకు సంపాదించవచ్చు బెల్లం బిజినెస్లో. ఎలా మేడం, దీనికి రిలేటెడ్గా ఎవరైనా కూడా ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మ్యామ్? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సో బెల్లం ఎలా తయారు చేస్తారు అని చెప్పలేం, కానీ మీరు బెల్లం చేసే బిజినెస్కి సూటబులా కాదా అనాలిసిస్ చేసి ఇక్కడ చెప్తాం. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ వృధా అవ్వకుండా, సో మీ ఐడియాలజీ కానివ్వండి, మీ ఎఫర్ట్స్ కానీ ఎందులో పెడితే బాగుంటుంది అన్న రీతిలో ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.